అమరావతి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ధ్యానముద్రలో ఉండే బుద్ధుడి బొమ్మే. ఎంతటి కోపంలో ఉన్నవారైనా ఆ తేజోమూర్తిని చూస్తే ఎట్టే శాంతిస్తారు. ఇదే ప్రశాంతత అనుకుంటే కృష్ణమ్మ చెంతని ఆహ్లాదకర వాతావరణంలో ధ్యానవనంలో కూర్చుంటే ఆ హాయి మాటల్లో వర్ణించలేం. ఎన్నో మధురానుభూతుల్ని పంచాల్సిన ధ్యానబుద్ధవనం అపరిశుభ్రంగా మారి దీనావస్థలో ఉంది. తీర్థంకరుడి థీమ్ పార్క్ నిరుపయోగంగా మారడంతో పర్యాటకులు లేక వెలవెలబోతోంది. అసలు ఈ దుస్థితికి కారణమేంటి? దేశ విదేశాల నుంచి పర్యాటకులు, బౌద్ధ భిక్షువులు భారీ సంఖ్యలో అమరావతికి వస్తుంటారు. ఈ ప్రాంతానికి మరింత వన్నెలద్ది పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణమ్మ తీరాన 125 అడుగులతో ధ్యానబుద్ధ ప్రాజెక్టును చేపట్టింది. పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా ధ్యానబుద్ధ వనానికి రూపకల్పన చేసింది. కేంద్రం సైతం స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద 15 కోట్లు కేటాయించింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ బుద్ధవనాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో నిరుపయోగంగా మారింది. దాదాపు 15 కోట్ల వ్యయంతో ఇక్కడ థీమ్ పార్క్ నిర్మించింది. ఈ గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా ఈ పార్క్ నిర్లక్ష్యం చేయడంతో కళావిహీనంగా తయారైంది. ఎక్కడ చూసినా కూడా అపరిశుభ్ర వాతావరణము, అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారుతూ పర్యాటక శోభ పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ ప్రాంతం వైపు రావాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారు. గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రను, బౌద్ధ మతం గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పేలా, బౌద్ధ క్షేత్రాలను కలిపేలా బుద్ధిస్టు సర్క్యూట్ గా 10 ఎకరాల విస్తీర్ణంలో ధ్యాన బుద్ధవనాన్ని ఏర్పాటు చేశారు. అధునాతన సదుపాయాలతో టూరిస్టు ఫెసిలిటేషన్ సెంటర్ను నిర్మించారు. బౌద్ధ భిక్షుల కోసం విశాలమైన ధ్యాన మందిరాన్ని తీర్చిదిద్దారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడియో, వీడియో ప్రదర్శనశాల, రెస్టారెంట్, ఆడిటోరియం, సందర్శకుల కోసం వసతి గృహం నిర్మించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాకపోవడంతో భవనాలన్నీ దుమ్ము ధూళితో నిండిపోయాయి. ఇది యాక్చువల్గా థీమ్, స్వదేశీ దర్శనం అనేది ఒక థీము. బౌద్ధ సర్క్యూట్ కోసం శాలిహుండం, శ్రీకాకుళం జిల్లా శాలిహుండం నుంచి బొజ్జనకొండ, అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం ఉన్న బొజ్జనకొండ, అనుపు, మన అమరావతి, ఈ ప్రాంతాలన్నీ కలిపి బౌద్ధ సర్క్యూట్ కోసం ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం రచించి నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను వాడుకలో ఓపెన్ చేశారే గాని పూర్తిగా గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. బుద్ధుడి బొమ్మ కానివ్వండి, బౌద్ధ సర్క్యూట్ కానివ్వండి, ఇక్కడ ఇంటర్ప్రినేటరీ సెంటర్ కానివ్వండి, బౌద్ధులు, లామాలు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అమరావతికి విచ్చేస్తున్నారు. వారు ఉండేదానికి కనీస సౌకర్యాలు కూడా ప్రస్తుతం ఇక్కడ లేవు. అవన్నీ కూడా రిస్టోర్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. బుద్ధుని జీవిత చరిత్ర ప్రదర్శించేందుకు లేజర్ షోకు సదుపాయాలున్నా ఏనాడు లేజర్ షో వేసిన దాఖలు లేవు. సామాగ్రి ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎండిపోయిన మొక్కలతో కళావిహీనంగా మారి పర్యాటక శోభకు దూరమైంది. గౌతమ బుద్ధ థీమ్ పార్క్లో లేజర్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లేజర్ షో కోసం దాదాపు 4 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అయితే ఈ 4 కోట్ల రూపాయలు వెచ్చించిన లేజర్ షో వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల గత 2 సంవత్సరాలకి ఇట్లాగా వృధాగా పడి ఉంది. ఇది వినియోగంలో లేకపోవడం వల్ల ఈ లేజర్ షో యొక్క పనిముట్లు కావచ్చు, యంత్రాలు కూడా పనికి వచ్చే విధంగా లేవు. పూర్తిగా మరమ్మతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పనిముట్లు కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, అన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇవి దేనికి అక్కడికి రాకుండా ఉన్నాయని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమే చొరవ చూపి బుద్ధుని ధ్యానవనాన్ని సొబగులు అద్ది అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పర్యాటకుడు కానీ, స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ ఇది ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఇందులోకి ఒక్కరోజు కూడా పర్యాటకులు అనుమతించలేదు. మెడిటేషన్ సెంటర్స్ అని పెట్టారు, కానీ ఎవరికో ఒక సంస్థ వాళ్ళకి ఇచ్చారు, కానీ వాళ్ళు కూడా ఈ మధ్య దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి కట్టడాలు కానీ, ఏదైతే ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకి నిలవగా మారిపోయింది. మేము అనుకున్నాము చాలా అట్టహాసంగా ప్రారంభించారు, ఇంకేముంది అమరావతిలో అసలు పర్యాటకం అభివృద్ధి బాగా జరిగిపోయింది అది ఇది అనుకున్నాము. అదంతా కూడా అడియాసి అయిపోయింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే మీరు చూశారు కదా ఎంత నిర్మానుష్యంగా మారిపోయిందో. ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోలేదు. కనీసం ఒక్క పర్యాటకుని కూడా లోపలికి అలౌ చేసింది లేదు. ఈ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని దీన్ని కొంచెం డెవలప్ చేసి గ్రామస్తులకి అట్లాగే పర్యాటకులందరికీ కూడా ఉపయోగంగా మారి ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిజం అనేది అమరావతిలో డెవలప్ అవ్వాలని ఇక్కడ ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతాన్ని, అదేవిధంగా ఈ పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.